ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నేటి పరిశుద్ధ ఆదివారం ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సంబంధమైన శుభం మీకు తెలియజేస్తున్నాను. 2021వ సంవత్సరంలో 8వ నెల మొదటి దినం మొదటి ఆదివారం ఈ రీతిగా దేవుని సన్నిధిలో దేవునికి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆగస్టు నెలలో పుట్టినరోజులు వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సంఘ బిడ్డలకు అందరికీ కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా సంఘ కాపరిగా ఆయా తేదీలో మీరు జరుపుకున్నటువంటి పుట్టినరోజులు మరియు వివాహ వార్షికోత్సవపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆన్లైన్ ఆరాధనలు కొనసాగించబడుతూ ఉండడాన్ని బట్టి ఈ దినం కూడా ఈ రీతిగానే మనము ఆన్లైన్లో దేవుని మహిమపరచుకుంటున్నాం. ఈ నేటి ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగి సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రివైన దేవ, పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు లేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతయు మీ గంటల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో మరొక నూతన నెలలోనికి ఈ మొదటి ఆదివారం ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఆరాధన ఆధ్యాత్మికంగా మీ అధ్యక్షతను జరిగిస్తున్నారు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్య ధ్యానానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. వింటున్న వీక్షిస్తున్న బిడ్డలు మీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోనండి. నా నోటి మాటలు మంగళ హృదయ జ్ఞానములు మీ దృష్టికి అంగీకారం అన్నప్పుడు మా మంచి స్నేహితుడా మీ సహాయాన్ని అనుగ్రహించమని పొందండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఆగస్టు మొదటి ఆదివారము ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా మరి ఈ ప్రపంచంలో ప్రతి వారు కూడా ఈ రోజును బట్టి స్నేహితులను అభినందిస్తున్నటువంటి దినము కనుక ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా మీకందరికీ కూడా ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, స్నేహితులు అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానం కలిగినటువంటి మాట. ఈ సంబంధ బాంధవ్యాల్లో స్నేహం అనేటువంటి దాని గురించి దేవుని వాక్యం ఎంతో అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నాయి. సహోదరునికి మించి ప్రేమించే స్నేహితులు కలిగిన వారు ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే ప్రస్తుత ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో నిజమైనటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటారా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హూ ఈజ్ ఎ రియల్ ఫ్రెండ్ ఇన్ టుడేస్ డేంజరస్ వరల్డ్? నేటి అపాయకరమైన ప్రపంచంలో నిజమైనటువంటి స్నేహితులు ఎవరు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిఐ లూయిస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్, క్రిస్టియన్ రైటర్, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అమెరికా దేశానికి చెందినటువంటి ఈ సిఐ లూయిస్ అనేటువంటి ఈ ఫిలాసఫర్, ఈ క్రిస్టియన్ రైటర్ ఒకప్పుడు ఎథీయిస్ట్గా ఉన్నాడు. దేవుడు లేడు అని వాదించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒక దినాన తన తల్లిని, తనను ఎంతగానో ప్రేమించే తన తల్లిని పోగొట్టుకుని ఒక దినాన చాలా విచారమైనటువంటి హృదయంతో ఉంటుండగా దేవుని యొక్క స్పర్శను పొందుకుని దేవుని స్నేహంలో, క్రీస్తు ప్రభువు వారి యొక్క సాన్నిధ్యంలో ఆయన గొప్ప నెమ్మదిని పొందుకుని దేవుని స్నేహితుడిగా ఆయన తన జీవితంలో అనుభవిస్తూ ఆయన కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా సిఐ లూయిస్ చూడొచ్చు. ఆయన అన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు నా మంచి స్నేహితుడు అని చెప్పారు. అదే రీతిగా జోసెఫ్ మెట్లికాట్ స్టీవెన్ అనేటువంటి ఒక భక్తుడి గురించి కూడా మనం ఆంధ్రప్రదేశ్ కీర్తన చూస్తాం. పుస్తకంలో 407వ కీర్తన ఆయన రాశారు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. యేసుక్రీస్తులో మనకెంత మంచి స్నేహితుడు ఉన్నాడు అని.
ఆ మాటలో ఆయన తన జీవితంలో క్రీస్తులో పొందుకున్నటువంటి గొప్ప స్నేహబంధాన్ని ఆయన రాస్తున్నారు. తను అంతగా ప్రేమించినటువంటి తన స్నేహితురాలు త్వరలో వివాహం చేసుకోబోతున్నటువంటి తన స్నేహితురాలను పోగొట్టుకుని తీవ్రమైన దుఃఖంలో విచారంలో ఉన్నటువంటి ఈ జోసెఫ్ పెండ్లికాట్ స్టీవెన్ ఒక దినాన ప్రభు యొక్క స్పర్శను పొందుకుని ఆయన స్నేహంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని గురించి రాస్తూ ఆ పాటలో ఒక చరణాన్ని ఇలా రాస్తున్నాడు. ధారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, నారకుల గావ వేగ క్రూర హింస పొందెను అని. మానవాన్ని కాపాడటం కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కంటే గొప్ప స్నేహితులు భూమి మీద ఎవరున్నారు అని. కనుక క్రీస్తు ప్రభువుకి మించినటువంటి స్నేహితులు ఈ లోకంలో ఎవరు లేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక మంచి స్నేహితుడు యేసుక్రీస్తు అయి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారికి బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో అనేకమైన టైటిల్స్ ఉండడాన్ని మనం చూస్తాం. దావీదు కుమారుడని, దేవుని కుమారుడని, మనిషి కుమారుడని, మెస్సియా అని ఆయనకు అనేక రకాలైనటువంటి బిరుదులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన తనకు తాను తన శిష్యులతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన టైటిల్ గురించి మనం చూస్తే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితుల ఎదురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకనంటే నేను మీకు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను అనే గొప్ప విషయాన్ని శిష్యులకు బోధిస్తున్నాడు. శిష్యత్వపు అనుభవంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తును ఒక మంచి స్నేహితుడిగా కలిగి జీవించగలిగిన గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నారు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ప్రాస్పరిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్. మన దగ్గర డబ్బులు ఉంటే, ఐశ్వర్యం ఉంటే మన స్నేహితులకు కొదులేదు. కానీ రియల్ ఫ్రెండ్షిప్ ఈజ్ షోన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నిజమైనటువంటి స్నేహితులు మన కష్టకాలంలో మనం విడిచిపెట్టకుండా అంచిపెట్టుకుని ఉన్నవారే నిజమైన స్నేహితులు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాము. ప్రియమైనటువంటి వారా, మన జీవితాల్లో ఒక మంచి స్నేహితుని కలిగి ఉండటం కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు. We see a man who was fortunate to have a real friend. ఒక నిజమైనటువంటి స్నేహితుని కలిగి ఉండడం కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు. ఆ నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అయితే అంతకు మించిన ధన్యత మరొకటి లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయినాం. అయితే క్రీస్తుని ఎదుర్కొంటే వారంగా మనము నిజ స్నేహితులు ఉండాల్సినటువంటి లక్షణాలను గ్రహించవలసినటువంటి వారము అయిన ద ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. నిజ స్నేహితులకు ఉండేటువంటి మంచి లక్షణాలు క్రీస్తులో ఉండే వాటిని మనము ధ్యానించవచ్చు. అయితే క్రీస్తు మనసు కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డ యొక్క జీవితాల్లో కూడా ఈ లక్షణాలను మనము చూడవచ్చును. ఇటువంటి వాళ్ళ వై ఫ్రెండ్షిప్, స్నేహము అనేటువంటిది ఎందుకు అనే విషయాన్ని చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది. ఒకరిని ఒకరు ఆదరించి ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలిగించుకున్నట్టుకే. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఒకరికి ఒకరు ఆదరణ క్షేమము కలిగించిన కొరకు దేవుడు ఈ స్నేహ భావాన్ని మనకు అనుమతిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించవలసిన వారు. మన క్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు క్రీస్తు ప్రభువు మనకు మంచి స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి ఆయన యజమాని, మనము దాసులము అనేటువంటి సంబంధ బాంధవ్యాలతో ఉండాల్సినటువంటి మనలను ప్రభు ఆయన మన స్నేహితులుగా, మనము ఆయన స్నేహితులుగా ఇంటిమేట్ రిలేషన్షిప్ లోనికి మనము తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనే సత్యాన్ని కూడా మనము గ్రహించవలసినటువంటి వారమైనా
నిజానికి ఒక మంచి స్నేహితులకు ఉండాల్సినటువంటి లక్షణాలు క్రీస్తు ప్రభువులో నుండి మనం చూడగలిగితే మొదటి అంశము, మొదటి లక్షణము విల్లింగ్నెస్ టు సాక్రిఫైస్. ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం ఏంటంటే త్యాగము అనేటువంటి లక్షణం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఈ లక్షణాన్ని మనం చూడవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి స్నేహితులే ఉన్నారు. అనగా he sacrificed his life, he sacrificed his divinity, he sacrificed his everything. ఆయన దైవత్వాన్ని, ఆయనకున్నటువంటి ఆ ప్రాణాన్ని, ఆయన సమస్తాన్ని మన కొరకు త్యాగం చేసినటువంటి నిజ స్నేహితుడు, మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినప్పుడు, మనిషి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనగా తనను తాను బలిగా అర్పించుకున్నట్టుకు ఈ లోకానికి వచ్చారు అని వాక్యం రాయబడింది. కనుక నిజమైన స్నేహితుడు త్యాగపూరితమైన అనుభవాలతో ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు కూడా ఎలాంటి ఆ మనసుతో ఆయనతో స్నేహం చేస్తున్నారంటే ఒక మంచి త్యాగపూరితమైనటువంటి అనుభవంతోనే స్నేహితులుగా ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆయన ఒక వ్యక్తిని స్వస్థపరిచినటువంటి సంఘటన అక్కడ మనకు కనబడుతుంది. అయితే ఒక పక్షవాయువు కలిగినటువంటి మనుషుని కొందరు మనుషులు ఆయనను మంచం మీద మోసుకుని తీసుకువచ్చారు అని వ్రాయబడింది. ఇలా వారు అతనికి 4 స్నేహితులుగా ఉన్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా ఈ బలహీనుడైనటువంటి వ్యక్తికి ఆ 4 స్నేహితులు చేసినటువంటి ఒక మంచి ఆ కార్యమును బట్టి అతడు గొప్ప స్వస్థతను పొందుకోగలుగుతున్నాడు. త్యాగపూరితమైనటువంటిది. వారు చాలా బరువును మోస్తున్నారు ఆ స్నేహితుల కొరకు. చాలా దూరం, హౌ ఫార్ అండ్ హౌ మచ్ వెయిట్ దే పేడ్ ఫర్ దేర్ ఫ్రెండ్. వారి యొక్క స్నేహితుల కొరకు ఆ 4 మనుషులు కూడా ఎంత భారాన్ని మోస్తున్నారు, ఎంత దూరమైనా మోస్తున్నారు. అంతేకాదు, ఆటంకాలు ఎదురైన లోనికి వెళ్ళి యేసుక్రీస్తుని కలుసుకోవడానికి కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఆ పైన ఉన్నటువంటి టాప్ను వారు ఖాళీ చేసి మంచంతోనే క్రిందకి దించినప్పుడు ప్రభు వారి విశ్వాసాన్ని బట్టి సంతోషించి ఆశ్చర్యపోయినటువంటి రీతిని మనము ఈ వాక్య భాగంలో చూడొచ్చు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్నేహితులు ఇతరుల యొక్క క్షేమం కొరకు త్యాగపూర్తిగా ఉండాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి. అంతేకాదు, ఈ కొత్త నిబంధన గ్రంథంలో సమయాలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే అక్కడ కూడా 2 స్నేహితులు మనకు కనబడతారు. వారు ఒకరి కొరకు ఒకరు త్యాగం చేయగలిగినటువంటి స్థాయిలో వారి స్నేహాన్ని మనం గమనించవచ్చు. 18వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించను. ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు అని అంటే, పిల్లరా, ఈ యాజ్ ఏ సాక్రిఫిషియల్ లవ్ టువర్డ్స్ డేవిడ్. దావీదు పట్ల అతడు ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నట్లుగా మనము వాక్యంలో గ్రహించవచ్చు. ఈ టెస్టిఫైడ్ హిస్ లవ్ టు డేవిడ్. ఆయన తనకున్నటువంటి ప్రేమను, తన స్నేహాన్ని ఆయన ఎంత చక్కగా ఆయన రుజువు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే ఆయన ఆ వాక్య భాగంలో కొన్ని సూచనలు ఆయన నేను స్నేహిస్తున్నాను అనటానికి కొన్ని విషయాలు 4వ వచనంలో, మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. ఒక ఆస్థానంలో నిజానికి ఒక సర్వెంట్గా ఉన్నాడు దావీదు. కానీ యోనాతాను దావీదును స్నేహించిన తర్వాత ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి దుప్పటినిస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి కత్తినిస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి విల్లును, నడికట్టును కూడా ఇస్తున్నాడు. అంటే రాజవస్త్రాలన్నింటినీ తీసి ఆ దావీదుకు ఇస్తున్నట్టుగా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇలా ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తునిగా చేసుకుని తనవన్నీ కూడా
తన స్నేహితుడైనటువంటి దావీదుకు యోనాతాను ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను తాను రిక్తునిగా చేసుకుని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆ 7వ వచనం నుండి మనం చూస్తాం. ఆయన దేవునితో కూడా ఉండట, తండ్రితో కూడా ఉండట, విడిచిపెట్టుకున్న భాగ్యం అని ఎంచుకునలేదు. కానీ మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి తన దైవత్వాన్ని విడిచిపెట్టి తనను తానే రిక్తునిగా చేసుకుని మనలను ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దీనుడిగా మారిపోయారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. హి ఈస్ ద రియల్ అండ్ ద ట్రూ ఫ్రెండ్. యేసుక్రీస్తు మనకు నిజమైనటువంటి స్నేహితుడై ఉన్నారు. ఆయనే నిజమైనటువంటి ప్రాణం పెట్టినటువంటి త్యాగమూర్తి అయినటువంటి స్నేహితుడై ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నలుగురు స్నేహితులు ఆ పక్షవాయువు గల వారిని భరిస్తున్నారు. ప్రభు కూడా మనను భరిస్తున్నారు. ఈ యోనాతాను తన స్నేహితుడిగా ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్న దావీదుకు తన రాజవస్త్రాలన్నింటినీ కూడా ఇచ్చి అతను ఘనపరుస్తున్నాడు. ప్రభు కూడా మనను ఘనపరిచి మనను మంచి స్నేహితులుగా మనను దీనస్థితిలో నుండి దాసులు అనే స్థానంలో నుండి స్నేహితులు అనేటువంటి సమాన స్థాయిలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు ఈ సమయంలో మొదటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే దావీదుతో యోనాతాను ఒక ప్రమాణం చేస్తున్నాడు. 20వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. కనుక ఈ మేడ్ కామెంట్, అతడు ఒక నిబంధన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మనతో ఒక నిబంధన చేస్తున్నారు. ఇది క్రొత్త నిబంధన, పాత నిబంధన వంటి నిబంధన కాదు. ఇది పాత నిబంధనలో చేసినటువంటి నిబంధన. అది మించి యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి ఈ నూతన నిబంధన సంబంధమైన రక్తమును మన నిబంధనకు పూర్తిగా అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ట్రూ లవ్ డిజైర్స్ టు బి కాన్స్టెంట్. ఇది స్థిరముగా ఉండాలి. నిజమైనటువంటి స్నేహము ఈ నిబంధన ఏం తెలియజేస్తుందంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మనతో ఈ స్నేహం అనేటువంటి ఈ బంధము కొంతకాలం చేసినటువంటిది కాదు. ఇది మన జీవితాంతము వరకు మనకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యము అయ్యున్నది. యోనాతాను దావీదు మధ్య జరిగినటువంటి ఈ నిబంధన కూడా శాశ్వతమైనటువంటి నిబంధనగా వారు చేశారు. అది మరలా ప్రమాణం చేయించి వారు చేసినటువంటి ఈ ప్రమాణంలో వారు మరణ పర్యంతము ఆ నిబంధనకు కట్టుబడి ఉండాల్సినటువంటి వారుగా నిబంధన చేస్తున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక willingness to sacrifice is the first characteristic of a true friendship. నిజ స్నేహంలో త్యాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ విషయాన్ని చూస్తే ప్రొవైడింగ్ ఏ లాయల్ డిఫెన్స్ బిఫోర్ అదర్స్. ఇతరుల ఎదుట మనకు భద్రతను ఇవ్వగలిగేటువంటి ఒక లోతైనటువంటి అనుభవం నిజ స్నేహితులు ఉంటుంది. ప్రొవైడింగ్ ఏ లాయల్ డిఫెన్స్ బిఫోర్ అదర్స్. ఇతరుల ఎదుట తన స్నేహితునికి కావాల్సిన భద్రత, ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇవ్వగలిగే వారే నిజమైన స్నేహితులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త ఈ 17వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన మనకు కనపడుతుంది. ఏమని ప్రార్థన చేస్తానంటే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతుని. నీ నామమందు నేను వారిని కాపాడుతుని, నేను వారిని భద్రపరుచుతుని అంటాడు. జీసస్ యాజ్ ఎ ఫ్రెండ్ హీ ప్రొటెక్టెడ్, హీ ఈస్ ప్రొటెక్టింగ్ us. మనల్ని భద్రపరుస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారు. ఎవరి దగ్గర నుంచి మనం కాపాడుతున్నారు అంటే అదే వాక్య భాగంలో మనం చూస్తాం. దుష్టుని దగ్గర నుండి మనల్ని కాపాడుతున్నారు, దుష్టుని చేతిలో నుండి మనల్ని కాపాడుతున్నారు అనే విషయాన్ని మనము ఈ లోక సంబంధి చేతిలోనూ పడిపోకుండా వాని ఎదుట మనల్ని భద్రపరిచేటువంటి గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నారు. అదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మానుకున్నాడు. యేసుక్రీస్తు అనే ఈ ఉత్తరవాది మన పక్షంగా వాదిస్తారు. మన పక్షంగా మనకు కావాల్సినటువంటి భద్రతను, సంరక్షణను ఆయన తండ్రి ఎదుట మన కొరకు మాట్లాడి మనల్ని విడిపించడానికి కావలసిన సమస్త డిఫెండింగ్ హిస్ ఫ్రెండ్.
హీ ఈస్ డిఫెండింగ్ అస్. మన పక్షంగా మనము కాపాడుతున్నారు అనేటువంటి మాటను మనము గ్రహించవలసినటువంటి వారము. నిర్భయంగా జీవించగలిగే స్థితి ఈ నిజ స్నేహితుడైన క్రీస్తులో మనకు అనుగ్రహించబడుతుంది. భయానకమైనటువంటి పరిస్థితులు, ఎన్నో కలవరపరిచే అనుభవాలు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నప్పటికీ క్రీస్తు యొక్క నిజ స్నేహంలోనే మనము నిర్భయంగా బ్రతకగలిగేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కారణం ఏంటంటే హీ విల్ ప్రొటెక్ట్స్ us. నేను వారిని కాపాడిదని, నేను వారిని భద్రపరచదని అని శిష్యుల గురించి చెప్తున్న మాట మన గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు ప్రభువానికి నిజమైన స్నేహితురాలు కావాలని కనుక నువ్వు ఆశించగలిగితే, ఆయనతో మంచి స్నేహాలను నువ్వు ఎదగలిగితే, గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ అండ్ మీ ఆల్సో. మనల్ని కూడా ఆయన సంపూర్ణమైన క్షేమమును, భద్రతను అనుగ్రహించేటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన మన కష్టకాలంలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కదా. అందుకనే ఆయన మనకు అద్భుతమైన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అని పేరు కలుగుతారు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన కష్టంలో, మన నష్టంలో, మన దుఃఖంలో, మన సంతోషంలో, మనకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోతైనటువంటి అనుభవాలలో మనం విడువక మనతో ఉండి మనల్ని భద్రపరచినటువంటి నిజమైన స్నేహితులు యేసుక్రీస్తు అయి ఉన్నారు. తిన్నారా? అదే మనం ఈ నలుగురు స్నేహితుల యొక్క జీవితంలో కూడా చూస్తే వారు ఒకవేళ కలిసి తిరిగి ఉంటారు. ఈ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తితో లోక సువార్త 5:17 నుండి 26 వచనాల వాక్య భాగంలో మనం చూడొచ్చు. వారు బహుశా చాలా సంతోషంగా కలిసి సమయాన్ని వెచ్చించి ఉండవచ్చు ఆ 5 కలిసి. కానీ ఒకనొక దినాన మన స్నేహితుడు బలహీనుడై పక్షవాయు కలిగే మనసు మీద పడిపోయి ఉంటే ఆ నలుగురు స్నేహితులు ఆ స్నేహితుడు విడిచిపెట్టడం లేదు. ఆ స్నేహితుడి కోసము ఆ నలుగురు కూడా కష్టపడడానికి, అతని శ్రమలో కూడా విడిచిపెట్టకుండా తోడుగా ఉంటున్నాం. దట్ ఈస్ ద ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యోనాతాను కూడా తన స్నేహితుడైనటువంటి దావీదు విషయంలో గొప్ప స్థానాన్ని ఆయన కనపరుస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మొదటి గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడినమాట, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపునని ప్రమాణం చేశాను. తన తండ్రి అయినటువంటి సౌలు దావీదుని చంపడానికి చూస్తున్నాడు. కానీ తన తండ్రి ఎదుట దావీదు పక్షంగా వాదిస్తున్నాడు. నాన్నగారు, దావీదు మీరు చంపడానికి వీల్లేదు, అతను బ్రతికి ఉండనివ్వండి అని ఆయనతో దయగా మాట్లాడాడు. 4వ వచనంలో చూడవచ్చు. మనం 9వ అధ్యాయం 4వ వచనంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, దయ కలిగినటువంటి మాట కోపాన్ని మాన్పిస్తుంది. ఆయన చంపాలనేటువంటి మనసు నుండి నిష్క్రమించేలా చేసింది. ఆయన 5వ వచనంలో మాట్లాడుతాడు, అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలిగజేసెను, అది నీవే చూచి సంతోషించదు కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదు అని దయగా మాట్లాడుతున్నాడు యోనాతాను దావీదు పక్షంగా తన తండ్రి అయిన సౌలు ఎదుట. నిజంగా నిజమైన స్నేహితుడు అపాయంలో ఉన్నటువంటి తన స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోడు. కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళేవారు నిజమైన స్నేహితులు కానే కాదు. ఏ రియల్ ఫ్రెండ్షిప్ ఈజ్ షోన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కష్టకాలంలోనే తోడుగా ఉండగలిగేటువంటి వారు నిజమైన స్నేహితులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిజముగా మన కష్టాల్లో విడిచిపెట్టని గొప్ప దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను సదాకాలము నీతో కూడా ఉండును అని చెప్తున్నాను. ఆయన ఏ కాలంలోనైనా, అది మన సంతోషకాలం కావచ్చు, మన కష్టకాలం కావచ్చు, మనల్ని విడిచిపెట్టని, మనల్ని విడువని ఎడబాయిన దేవుని మనము కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనకు సంపూర్ణంగా రక్షించటకు శక్తి కలిగిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యందుకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనకు సంపూర్ణ రక్షణ క్రీస్తులోనే ఉంది. మన సంపూర్ణ భద్రత ప్రభువులోనే ఉంది.
ఈ లోకంలో ఎంతటి భయంకరమైన భయానకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటి నుండి విడిపించగలిగినటువంటి శక్తి క్రీస్తు ప్రభు వారిలో మాత్రమే మనకుంది. కారణం ఏంటంటే వారిని సంపూర్ణంగా రక్షించటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ద ట్రూ ఫ్రెండ్షిప్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్ ఏంటంటే విల్లింగ్నెస్ టు సాక్రిఫైస్, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండగలగాలి. రెండోది ప్రొవైడింగ్ ఏ లాయల్ డిఫెన్స్ బిఫోర్ అదర్స్, ఇతరుల ఎదుట మనను భద్రపరచగలిగినటువంటి మనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలిగినటువంటి వారు నిజమైన స్నేహితులు కాగలుగుతారు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైన. మూడవ లక్షణాన్ని చూస్తే ప్లీజ్ టు కీప్ హిస్ ఫ్రెండ్ ఇన్ టాప్. నిజానికి స్నేహంలో ఉండాల్సినటువంటి మరొక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే తన స్నేహితులు తనకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునేవాడు నిజమైన స్నేహితుడు. తనతో సమానంగా కానీ తనకంటే గొప్పవాడుగా కూడా ఉండడానికి ఇష్టపడని వాడు నిజమైన స్నేహితుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల గురించి ఏమంటున్నారంటే, మీరు నాకు దాసులు నిజానికి, కానీ నేను మిమ్మల్ని నా స్నేహితులుగా నేను మారుస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే గివింగ్ ఈక్వల్ స్టేటస్ విత్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారితో కూడా ఒక మంచి స్థానాన్ని వారికి అనుగ్రహిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు మనం చూడొచ్చు యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే ద డిజైర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టువర్డ్స్ హిస్ ఫ్రెండ్స్, తన స్నేహితులు అనగా శిష్యులు లేదా ఈ దినాన్ని ప్రభువునందు విశ్వాసం ఉంచే నీవు నేను మన పట్ల ప్రభువుకున్నటువంటి ఆ తీవ్రమైన వాంఛ ఏమై ఉన్నది, ఒక మంచి స్నేహితుడిగా ప్రభువు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం వాటితో చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్. ఎంత గొప్ప స్నేహితుని మనం కలుగున్నాము క్రీస్తులో. ఈ నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం కోరుకుంటున్నారు, తన స్నేహితులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే విషయాన్ని చూస్తే ఈ ప్లీజ్ టు కీప్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ టాప్. తన స్నేహితులుగా మనం చేసుకుని మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకు నేనేమంటున్నానంటే, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసించు వాళ్ళతో చేయను. దిస్ ఈస్ ద ఈక్వల్ స్టేటస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇన్ డూయింగ్ గుడ్ వర్క్స్ అండ్ గ్రేట్ వర్క్స్. మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేయడంలో తన విశ్వాసులకు తన శిష్యులకు ప్రవేశించినటువంటి సమాన స్థానం ఇక్కడ మనం కనపడుతుంది. తర్వాత చూస్తే వాటికంటే మరి గొప్పవి అతను చేయను. మోర్ దాన్ ద స్టేటస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ డూయింగ్ గుడ్ వర్క్స్ అండ్ గ్రేట్ వర్క్స్. మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేయడంలో క్రీస్తు ప్రభువారి కంటే ఒక మెట్టు ఎక్కువ. ఎంత మంచి స్థానాన్ని ప్రభు మనం చూడడానికి ఇష్టపడుతున్నారు. వాటికంటే మరి గొప్పవి, వాటికంటే మరి గొప్పవి. పిల్లగా అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే ఈ పేతురు యోహానులో చేసినటువంటి అద్భుత కార్యాలను మనం చూసినప్పుడు ఈ 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారు ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి మహిమ కలుగుగాక. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు నీడబడి స్వస్థపరచుకున్నట్లుగా మనకు ఎక్కడ సువార్తలో రాయబడింది. కానీ యేసుక్రీస్తు శిష్యులైనటువంటి పేతురు యోహానులు నీడబడి ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నట్లుగా అనేక మంది వారందరూ స్వస్థత పొందిరి అని రాయబడింది. కనుక నిజమైన స్నేహితుడు ప్లీజ్ టు కీప్ హిస్ ఫ్రెండ్ ఇన్ టాప్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు దావీదు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని యోనాతాను పడిన తపన ఆరాటను మనం చూస్తే పిల్లగా ఆయన సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము
17వ వచనంలో తన స్నేహితుని గురించినటువంటి యోనాతానుకున్నటువంటి అతీవ్రమైనటువంటి ఆశ వాంఛ మనము గ్రహించవచ్చు. 23వ అధ్యాయము 17వ వచనం, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు. నిజానికి రాజు ఎవరవ్వాలి? సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను. అతనికి ఎలాంటి ఆశ ఉందంటే, నా తండ్రి రాజు కనుక నేను కూడా రాజు అవ్వాలి అనుకున్నాను. కానీ తన ప్రాణ స్నేహితుడిగా భావించినటువంటి ఈ దావీదును గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలుసున్నది అని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచాలి. దేవునిని బట్టి అతన్ని బలపరచాలి. ఎంత మంచి స్నేహితుడిగా ఉన్నాడు యోనాతాను అనే విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. హీ హాస్ ఏ రియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. నిజ స్నేహానికి ఒక ఉన్నతమైనటువంటి లక్షణాన్ని యోనాతాను కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. ఏమని కోరుకుంటున్నాడు అంటే, నేను రాజు అవ్వాలి, కానీ నాకంటే నీవు నా స్నేహితుడిగా రాజు అవ్వడం నాకు సంతోషం అంటున్నాడు. ఎంత మంచి మనసు ఆయనకుందో మనం గ్రహించాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనము చూస్తే, అక్కడ అతను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళడానికి వల్ల పడకపోయాను అనే మాట మనం అక్కడ చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే, జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను. 20వ వచనంలో చూస్తే, ఆయన వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూచారు? రోగి అయిన వారి విశ్వాసం కాదు, రోగి అయిన వారి స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నారు ప్రభు వారు. వారి విశ్వాసాన్ని బట్టి ఇతరులను స్వస్థపరుస్తున్నారు. కనుక నిజమైన స్నేహితుడు తన స్నేహితులకు ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైన స్థానాన్ని కాంక్షించువారు అయి ఉండాలి. అంతేగాని వీళ్ళ చెడ్డ స్నేహితులను మనం చూసినప్పుడు పైనుంచి ఎప్పుడు క్రిందకి లాగేద్దామా, మనకంటే ఎప్పుడు ఇతన్ని వెనకనెట్టేద్దామా అనేటువంటి స్నేహితులు కూడా ఈ లోపల ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, చెడు స్నేహితులు మంచి నడవడిని చేరుకువేస్తారు, లేదా చెడు సహవాసము మంచి నడవడిని చేరుకువేస్తుంది అని మనం చూస్తాం. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. తండ్రి మంచి భక్తి కలిగినటువంటి తండ్రి, 2 కుమారులు భక్తులు పెంచుకుంటున్నటువంటి ఆ తండ్రి భయభక్తులతో పెంచుతూ ఉండగా పెరుగుతున్నటువంటి కుమారుడు ఆలోచించడానికి ఒక చెడ్డ కుమారుడుగా మారిపోవడానికి చెడు స్నేహితులు కారణమయ్యారు. అతడు స్నేహితులతో కలిసి దూర దేశానికి తన తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. వ్యాపారం చేసి తనకున్నదంతా పాడు చేసుకున్నాడు అతడు. ఆ సమయంలో ఆ స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాసులమణి గారు మార్గము చూపు మీ ఇంటికి అనే పాట రాస్తూ, విడిచిపోయి నేను నమ్మిన హితులెల్లా అన్నాడు. విడిచిపోయారు. కష్టకాలంలో వారు తన స్నేహితుడైనటువంటి ఈ చిన్న కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన కుమారుని నీచమైన స్థితిలోనికి దిగజారు చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి! పందులు తినే పొట్టు తినడానికి ఆశపడ్డాడు అతడు. ఈ చెడు స్నేహంలో ఈ కుమారత్వాన్ని కోల్పోవడమే కాదు, ఐశ్వర్యాన్ని కోల్పోవడమే కాదు, ఆధిక్యతను కోల్పోవడమే కాదు, ఆహారం కూడా లేకపోయిన పరిస్థితుల్లోకి మారిపోయాడు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యాడ్ ఫెలోషిప్. అయితే పిల్లరా, మంచి స్నేహితులను కలిగి ఉండాలి మనము. ద గుడ్ ఫెలోషిప్ విల్ గివ్ ఏ గుడ్ పొజిషన్ అనే విషయాన్ని మనకు గమనించాలి. మంచి స్నేహితులు మంచి స్థానాన్ని ఇస్తారు మనకి. చెడు స్నేహితులు మనం ఉన్న స్థానాన్ని కోల్పోయేలా చేస్తారు. ప్లీజ్ టు కీప్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ టాప్. యోనాతాను దావీదును ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. మంచి స్నేహితులు ఎలాంటి అనుబంధం బాగుందని ఉంటుందంటే, ఐఎమ్ ఓకే, యు ఆల్సో మస్ట్ బి ఓకే. నేను బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి అనేది నిజ స్నేహితులకు కాల్సినటువంటి మంచి లక్ష్యము అయి ఉంది అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైన కనుక ఇలా ప్రభువు మనలో ఒక మంచి స్నేహితుడిగా నేనేం కోరుకుంటున్నానంటే, మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే, రెడీ టు లే హిస్ లైఫ్.
రెడీ టు లీవ్ హిస్ లైఫ్. ప్రాణము పెట్టుట కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి మనం చూడగలిగితే అక్కడ మంచి స్నేహితుడిగా ప్రభు చెప్తున్న మాట, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. లోకంలో స్నేహితులు చూస్తే ఎలా ఉన్నారంటే ఇలా ప్రాణాలు తీసే స్నేహితులుగా ఉంటున్నారు. కానీ అది క్రీస్తు ప్రాణం పెట్టే స్నేహితుడు. ప్రాణం పెట్టడానికి తెగించినటువంటి మన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు అయిన ప్రాణాలు పెట్టుట కొరకు, తన ప్రాణాన్ని పెట్టుట కొరకు తెగించాలి. ఈ 396వ కీర్తనలో దేవదాస పాలక రాజా రావే అనేటువంటి కీర్తనలో 4వ చరణం ఇలా సాగుతుంది. ఏంటంటే, ఇంత యొర్పు ఇంత శాంతమానకై, ఇంత యొర్పు ఇంత శాంతమానకై, పంతముతో పాపి కొరకు ప్రాణమీయగా, పాపి నీదను నాటు చేర్చలే, పాపి నీదను నాటు చేర్చలే, దేవదాస పాలక రాజావే, దేవదాస పాలక రాజావే. ఇలా ఇక్కడ భక్తులు చెప్పినటువంటి మాట అండి, పంతముతో పాపి కొరకు ప్రాణమీయడానికి ఆయన తెగించినటువంటి ప్రభు. ఏది ఏమైనా నేనే చావాలి, మీరు బ్రతకాలి అని ఈ నిజ స్నేహితుడు నిర్ణయించాడు. మన ప్రభు ప్రాణ స్నేహితుడిగా మన కొరకు ప్రాణాలు పెట్టడానికి తెగించాలి. ఎంత మంచి స్నేహితుడిని క్రీస్తులో మనం కలిగి ఉన్నాం. వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ విత్ జీసస్. ఎంత మంచి స్నేహితుని మనము కలిగి ఉన్నాము క్రీస్తులో అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, యోనాతాను కూడా తన స్నేహితుడైన దావీదుని గురించి చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం నుండి, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యంకైనను స్థిరత కలుగుదు కదా, కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరికి రప్పించు. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాడు. అతని యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షణ అందువల్ల అతడు ఏమి చేసినని సౌలును అడుగగా, సౌలు అతని పొడవులని ఈటి విసిరాడు. అందువల్ల అతని తండ్రి దావీదును చంపను దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్లెందరూ లేచి తన తండ్రి దావీదును అవమానపరచునందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకూడను. తన తండ్రి ఎదుట దావీదు కొరకు ఆయన ధైర్యంగా నిలబడితే ఈటి విసిరి తన సొంత కుమారుడైనటువంటి యోనాతాను చంపాలనుకున్నాడు. సౌలు ప్రాణాలను తెగించి స్నేహితుడి కొరకు నిలబడినటువంటి ప్రాణ స్నేహితుడు యోనాతాను. ప్రభు మన కొరకు ఏ రీతి ప్రాణం పెట్టారో ప్రియులారా, యోనాతాను కూడా దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా తెగించాడు. కనుక ఈ ప్రాణం పెట్టుట కంటే నిజమైన గొప్ప స్నేహము ఈ లోకంలో లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నిజ స్నేహితుడికి రాసినటువంటి 4 లక్షణాలను మనం చూస్తున్నాం. మొదటిగా విల్లింగ్నెస్ టు సాక్రిఫైస్, త్యాగం చేయడానికి సిద్ధమైన మనసున్నవాడు నిజమైన స్నేహితుడు. ప్రొవైడింగ్ ఏ లాయల్ డిఫెన్స్ బిఫోర్ అదర్స్, ఎదుట తన స్నేహితుడి కొరకు మరి ఆ ఉత్తరవాదిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి స్నేహితుడు. ప్లీజ్ టు కీప్ హిస్ ఫ్రెండ్ ఇన్ టాప్, తన స్నేహితుని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి ఆర్నిస్తుడు ప్రయత్నం చేసి ప్రయాసపడగలిగేవాడు నిజమైన స్నేహితుడు. రెడీ టు లే హిస్ లైఫ్, తన ప్రాణాలైనా పెట్టి తన స్నేహితుడు బ్రతికించగలగడానికి సిద్ధపడేవాడు నిజమైన స్నేహితుడు. ఇలా దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయన యోనాతాను. ఒక పక్షవాయువులో మనకి 4 మంచి స్నేహితులు ఉన్నారు. అయితే ఈ లోకంలో మనకి ఏ స్నేహితుడు నమ్మదగిన వాడుగా అనిపించకపోవచ్చు, కానీ మన నిజమైన స్నేహితుడు మన క్షేమము మన అభివృద్ధిని కాంక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు అయి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొస్తున్నాం. ఆయన కంటే గొప్ప స్నేహితుడి లోకంలో ఎవరు లేరు. ఈ జోసెఫ్
వెండి స్త్రీకరణ అనేటువంటి వ్యక్తి గొప్ప దుఃఖం నుండి విడిపించుకోవడానికి నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు కారణమైన లూయిస్ తన తల్లికి పోగొట్టుకున్నటువంటి లోతైన విచారంలో నుంచి బయటికి రావడానికి కారణమైనటువంటి నిజ స్నేహితుడు యేసుక్రీస్తు. ఇది నన్ను మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత విచారం ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, మన క్షేమమును మన భద్రతను కాంక్షించే నిజ స్నేహితుడు మనకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో ప్రతి పరిస్థితులను ఆయన తన స్వాధీనంలో ఉంచుకుంటారు. ఆయన మనకు క్షేమం ఇస్తారు, సమాధానం ఇస్తారు, నెమ్మదిస్తారు. ఆయన స్నేహితుడిగా కలిగి ఉండగలగడం కంటే గొప్ప ధన్యత మరొకటి ఈ లోకంలో లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ షోస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ హిస్ లవ్ టువర్డ్స్ us. మన పట్ల తన నమ్మకత్వాన్ని, తన ప్రేమను కనపరిచినటువంటి గొప్ప దేవుడు నిజ స్నేహితుడు యేసుక్రీస్తు. అలాంటి స్నేహితుని మనము కలిగి మన జీవితంలో మనం కూడా ఇతరుల పట్ల మంచి స్నేహితులుగా ఉండగలకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి దీవించుకుందాక ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకము కనికర కృప కలిగిన తండ్రి దేవ, పరిశుద్ధ మౌనం దయస నిత్యం కలిగిన నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్నేహితుల దినోత్సవం రోజున నీకంటే గొప్ప స్నేహితులు మా జీవితంలో ఎవరు లేరని ఎరిగిన వారిపై నిన్నే మంచి స్నేహితుడిగా మేము కలిగి ఉండి ఈ లోకంలో మేము ఇతరుల పట్ల నాయన స్నేహభావాన్ని కలిగి ఉండాల్సి వచ్చినప్పుడు నీ మానవి కలిగి జీవించడానికి సహాయం చేయండి. దేవవాక్యము మా హృదయంలో ఫలించినట్లు అయినా సమస్త జ్ఞానం ఇచ్చి నీ సమాధానం మా హృదయములకు తలంపులకు కావాలన్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు నాయన ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి మందిరాలు తెరవబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మీరే సహాయం చేయండి. మళ్ళా థర్డ్ వేవ్ అయినా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు, ఇంకా సెకండ్ వేవ్ అయినా ఛాయలు మనం పోకముందే ఈ కరోనా థర్డ్ వేవ్ కూడా ప్రారంభించబడి అనేక మందిని గాయపరుస్తుండగా సహాయం చేయండి. అయినా మా ప్రాంతము అయినా మరి రిస్క్ వెళ్ళిపోకుండా నీ రెక్కల భద్రతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో కొంతమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, అయినా వారిని పట్టుకొని సంఘం ప్రార్థన చేస్తున్నాను. అబ్బాయిలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, గాయపరులను తాకండి, పవిత్రమైన రక్తాన్ని వారిని ప్రోక్షించండి. నజరేయుడైన శక్తి గల సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తమ గృహాల దగ్గర ఉండి ఈ ఆరాధనలో పొందుతూ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. నాయన వారి కుటుంబాల్లో ప్రతి పరిస్థితిని స్వాధీనం ఉంచుకోండి. నెమ్మదిని సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహించండి. సంఘానికి పెంచండి. అయినా ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని అందరినీ చెట్టుకు కప్పిస్తూ మనకు వారి రీతిగా నీ సంఘాన్ని మహిమ కొంచెం పడింది నీ భద్రత నీ కాపుతల మొక్కలను అనుగ్రహించమని మా ప్రభుత్వ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము కాపుదల మనకు మన కుటుంబానికి సంఘమంతటికి సకల పరిశుద్ధులను సదాకాలం తోడే కాపాడి దీవించును గాక.